2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సుమన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ లా అండ్ ఆర్డర్. చట్టాలపైన అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ చౌహాన్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. శ్రీనివాస్ గారు, మనం చేస్తున్న వీడియోలకి కింద కామెంట్స్ రూపంలో చాలా కామెంట్స్ పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ల్యాండ్స్కి సంబంధించిన ఇష్యూస్ మీద చాలా కామెంట్స్ అనేవి వస్తున్నాయి. అందులో ఒక పర్సన్ అనేది వాళ్ళ ల్యాండ్స్కి సంబంధించి ఎవరైనా కంచెలు వేసి లేదంటే వాళ్ళకి ఏదైనా ల్యాండ్స్ని క్లోజ్ చేస్తే, దారి లేకుండా చేస్తే ఏం చెయ్యాలి అని చెప్పి క్వశ్చన్ చేశారు. నిజంగా ఒక్కొక్కసారి ఏంటంటే ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఏంటంటే ఏదో ఒక చోట ప్లేస్ అనేది దారి అనేది ఇస్తుంటారు. కానీ ఆ ఉద్దేశపూర్వకంగా కానీ లేకపోతే ఇంకొక రకంగా వాళ్ళని బాధించాలని కానీ దారిని అనేది క్లోజ్ చేస్తే, వాళ్ళకి వెళ్ళటానికి లేకుండా చేస్తే అప్పుడు ఏం చేయాలంటారు? రైట్. ఇది చాలామంది గ్రామాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య. లీగల్గా దీన్ని ఎలా పరిష్కరించుకోవాలో కూడా తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు. అవునండి. అసలు ఈ సమస్య ఎందుకు వచ్చి పడింది అని అంటే, భూమికి సంబంధించి రేట్లు ఎప్పుడైతే పెరిగాయో అప్పటి నుంచి చుట్టుపక్కల వారికి భూ వివాదాలు పెరిగి కోర్టుల చుట్టూ తిరగడం జరుగుతుంది. అయితే 1923లో బౌండరీస్ సెటిల్మెంట్ యాక్ట్ ప్రకారము ప్రతి గ్రామాన్ని సర్వే చేసినారు. ప్రతి గ్రామాన్ని సర్వే చేసి ఒక గ్రామానికి సంబంధించిన మ్యాప్ను రూపొందించడం జరిగింది. ఓకే. ఆ మ్యాప్లో దాన్ని మనం గ్రామ నక్ష అంటాం. ఆ మ్యాప్లో ప్రజా అవసరాల కోసం ఉపయోగించే దారి ఏది అనేది మ్యాప్లో చూపించినారు. ఏది ప్రభుత్వానికి సంబంధించిన భూమో కూడా ఆ మ్యాప్లో చూపించినారు. ఏది ప్రైవేట్ భూమియో అని కూడా ఆ మ్యాప్లో చూపించినారు. ఎక్కడ దేవాలయాలు ఉన్నాయి, ఎక్కడ ఎవరి భూములు ఉన్నాయి అనే అంశాలను చూపిస్తూ సర్వేయర్లు గీసినటువంటి మ్యాప్ని గ్రామ నక్ష అని అంటాం. కొన్ని సంవత్సరాల తరబడి ఆ గ్రామ నక్షలో దారిగా ఉన్నటువంటి బాటాని ముందు పొలం వారు వెనుక వారికి వెళ్లకుండా చేయడం కోసం ఆ దారిని మూసివేస్తున్న సందర్భాలు అనేకం. ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భాలు అవి ఎక్కువ. అదేమంటే మా ల్యాండ్ మా ఇష్టం అంటాం. ఎస్, మా ల్యాండ్ మా ఇష్టం, మేము క్లోజ్ చేస్తున్నాము, లేకపోతే సెటిల్మెంట్కి డిమాండ్ చేయడం, ఇలాంటి అంశాలు వస్తున్నాయి. మనకు ఈజ్మెంట్ యాక్ట్ అనే ఒక చట్టం ఉంది. ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారము ప్రతి ఒక్కరికి ఈజ్మెంటరీ రైట్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ గ్రామ నక్షలో మీ పొలానికి వెళ్ళే దారి కనిపిస్తూ ఉందనుకోండి, మీకు ఆ దారిని తిరిగి ఓపెన్ చేయించుకునే హక్కులు మీకున్నాయి. మీరు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే, ఆ గ్రామ నక్షని ఆధారం చేసుకొని ఎంఆర్ఓ గారికి ఒక అప్పీల్ చేసుకోండి. ఎంఆర్ఓ గారు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కాబట్టి అక్కడ జరిగినటువంటి అంశాన్ని పరిశీలించి గ్రామ నక్షలో దారిగా ఉంటే అది ఆ దారిని